విశాఖను ఐటీ ఆర్థిక రాజధానిగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం భావిస్తోందని, అందుకు తగ్గట్టుగా మౌలిక వసతులు కల్పించేందుకు కృషి చేస్తున్నానని జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేందర్ ప్రసాద్ అన్నారు. బుధవారం ఉదయం 10:11 కలెక్టరేట్లో ఆయన బాధ్యతలు స్వీకరించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. జిల్లాలలో భూముల రక్షణకు అధిక ప్రాధాన్యత ఇస్తాం. ప్రస్తుతం ఉన్న చట్టాలు, సీసీఏల ఆదేశాలు, కోర్టు ఉత్తర్వులను తదితరాలను పరిగణలోకి తీసుకొని ముందుకెళ్తాం. చట్టాలకు లోబడే చర్యలు ఉంటాయి. అర్హులకు అన్యాయం జరగదు. పలు జిల్లాల్లో పనిచేసిన అనుభవం ఉంది. ఇతర జిల్లాలతో పోల్చితే ఇక్కడ పరిస్థితులు భిన్నంగా ఉంటాయి. వాటిపై అవగాహన పెంచుకొని ముందుకెళ్తా. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటా. ఎవరైనా ఎప్పుడైనా కలిసి సమస్యలను తెలియజేయవచ్చు. ప్రభుత్వ ప్రాధాన్యాలైన సంక్షేమ పథకాలు అమలుకు అధిక ప్రాధాన్యత ఉంటుంది. అంతర్జాతీయ ఖ్యాతిగాంచిన విశాఖ సర్వతోముఖాభివృద్ధికి నా వంతు కృషి చేస్తా. పర్యాటపరంగా మరింత గుర్తింపు తెచ్చేందుకు ప్రణాళికలు రచిస్తామన్నారు. నేను ఈరోజు వైజాగ్ జిల్లా కలెక్టర్గా బాధ్యత స్వీకరించడం జరిగింది. మీ అందరికీ తెలుసు, వైజాగ్ ఒక ఆదర్శ నగరం, ఐపీకే ఒక గర్వకారణం. అలాంటి ఒక నగరానికి జిల్లా కలెక్టర్గా రావడం చాలా సంతోషంగా ఉంది. డెఫినెట్గా ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ప్రజలకు మంచి జరిగే విధంగా పూర్తి స్థాయిలో పనిచేస్తానని ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నాను. ప్రజలకు అందుబాటులో ఉంది. ప్రభుత్వం యొక్క సంక్షేమ మరియు అభివృద్ధి కార్యక్రమాలని అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి చేర్పించే విధంగా చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. వీ విల్ బీ అవైలబుల్ ఫుల్లీ. బిసైడ్స్ దట్ ఎనీ డే ఇఫ్ సంబడి వాక్స్ ఇన్, వాళ్ళకు అవకాశం ఇచ్చి వాళ్ళ ఒక సమస్యని పూర్తిగా విని పరిష్కారం చేసే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ప్రభుత్వం డెఫినెట్గా విశాఖపట్నాన్ని ఐటీ అదేవిధంగా ఫినాన్షియల్ క్యాపిటల్గా చేయాలనే ఉద్దేశంతో తీసుకురాబోతున్న ఇన్వెస్ట్మెంట్స్ కావచ్చు, జాబ్స్ కావచ్చు, పూర్తి స్థాయిలో ఇక్కడ అభివృద్ధి జరిగే విధంగా జిల్లా యంత్రాంగం ఒక పనితీరు ఉంటుంది. దానికి కావాల్సిన ఎఫర్ట్స్ డెఫినెట్గా పెట్టడం జరుగుతుంది. ఇక్కడ దానికి కావాల్సిన స్కిల్ డెవలప్మెంట్ కావచ్చు, దానికి కావాల్సిన ఎకోసిస్టమ్ కావచ్చు, డెవలప్ చేయడం జరుగుతుంది. ప్రభుత్వం ఒక పాలసీ మేరకు అదేవిధంగా ప్రజాప్రతినిధుల యొక్క సలహాలతో ఈ అభివృద్ధి కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్ళడం జరుగుతుంది. దిస్ an enquiry which is going on definitely will take it to a logical conclusion. సో అలాంటి సమస్యలు ఏదైనా మా దృష్టికి వస్తే డెఫినెట్గా న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది.